अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। నేను 2013 జనవరి నుంచి గ్రామ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్లకి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. సో ఒక్కొక్కరిని మనం స్టేజ్ పైకి ఆహ్వానించుకున్నాము. మొదటగా కోరుకుంటున్నాము. తర్వాత ఉప సర్పంచ్ మల్లేష్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. విదేశం గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రశాంత్ గారు, అరుణ కుమార్ గారు, సరోజ, శివకుమార్ గారు వీరందరినీ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. భీమారం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ భీమారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడాలని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. నేను కేశమూని సంగీత భీమారం గ్రామ పంచాయతీకి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ
సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ విజయనగరంకి భీమవరం గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని, భారత సౌకర్యమని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దీని కింద రూపొందించబడిన నియామకాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను వయోగ పక్షపాతం లేకుండా విస్తృతం లేకుండా నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన స్వీకరిస్తున్నాను. ప్రశాంత్ భీమవరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. భీమవరం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను సరోజ భీమవరం గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను శివకుమార్ భీమవరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడాలని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా గెలిచిన ఈ
వార్డు సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు యూత్ యువకులకు అందరికీ నా యొక్క నమస్కారం. నూతనంగా ఈరోజు అడుగుపెట్టిన వీరేశం గుప్తా గీత గారు మన ఊరి అభివృద్ధిలో ముందడుగు వేసి మన ఊరు ముందుబాటులో నడిపిస్తారని ముందుగా ఏ వాడలో కానీ ఏ ఊళ్ళో కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని ఊరు ముందుకు తీసుకుపోయి వీరేశం గుప్తా గారు మనకు అందరికీ అందుబాటులో ఉండి మన సేవలు చేస్తారని మనం అందరి నమ్మకం పెట్టి మనం గెలిపించినాం కాబట్టి మనం అందరం వీరేశం గుప్తా గారికి మన తోడు వాడులో ఉండి మనం మా టీం ఎట్లా ఉందంటే వీరేశం గుప్తా గారి ఎంబడి ఆయన ముందుకు పోతే ఆయన ఎంబడి మేము టీం గట్టిగా ఉంది కాబట్టి ఊరి అభివృద్ధి చెందుతుందని నా ఆశావాదం ఇస్తుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ అక్క గీతా వీరేశమన్న గారికి, నా తోటి వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా పాఠశాల టీచర్స్ అండ్ అంగన్వాడీ, ఇంకా గ్రామంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వీరేశన్న మా అందరికి వార్డు సభ్యులకు మీ అందరి సహకారంతో మమ్మల్ని గెలిపించి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మాపై ఉంచిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా మాకు వచ్చిన పదవిని నిర్వర్తిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ. గౌరవనీయులైన గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఎన్కుర్తి గీత గారికి మరియు వార్డు సభ్యులకు, డిప్యూటీ సర్పంచ్కి, గ్రామ యువకులకు, గ్రామ ప్రజలకు మరియు నా తోటి పనిచేసిన కార్యకర్తలకు అందరికీ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనము ఒక 15 సంవత్సరాల నుంచి మన భీమవరం గ్రామంలో కలిసి కట్టుగా ఉండి ఒక టీం రకంగా పనిచేసి మనము ప్రతి వార్డు తెలుసుకున్నాం. ఎంత కసితో అయితే పనిచేసి గెలిపిస్తున్నాము, గ్రామ అభివృద్ధిలో అంతే కసితో పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. మీరు మా ఇంట ఉన్న రోజు ఊరిని అభివృద్ధి చేస్తాం. మన భీమవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మన పరికర మండలంలో ఆర్జుపల్లి ఒక ఆదర్శ గ్రామం ఉంది. మన భీమవరం గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీసుకుంటామని మీ సభలో తెలియజేస్తున్నాను. మరియు మీరు ఏ వార్డు మెంబరు ఆ వార్డులో ఏం దొరికొచ్చినా మీకు సభగా మీ ఏ వార్డులో ఆ వార్డు మెంబర్ చేసుకోండి. మీరు తాగేటప్పుడే వరకు చేద్దాము. మన ఊళ్ళో ఇప్పటికీ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మహిళా డ్వాక్రా బిల్డింగు ప్రతి ఒక్కటి అంటే ఏమి లేవనుకున్నాయి. కొన్ని సీసీ రోడ్లు ఊళ్ళకి తగ్గగా, కొన్ని డ్రైనేజీ నిర్మాసుకుంటారా, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మనలో ఉన్నాయి, ఊళ్ళో ఉన్నాయి. 75% చేశాం. ఎందుకంటే నేను 10 సంవత్సరాలుగా ఏకలాగే డిప్యూటీ సర్పంచ్ ఉన్నా, ఊరి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడ్డా. ఇప్పుడు మీకు ఏమవుతుంటే ఈరోజు సర్పంచ్ మన మీద బాధ్యత పెరిగింది. మన ఊరిని అభివృద్ధి చేయాలంటే మన యువకులని ఎంతో అండ కావాలి. మీరందరూ కూడా నాకు తోడ్పడి నా ఇంట ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా మనకు ఉంటాయి. మనకు ప్రజలు కూడా మంచి ప్రమాదం మట్టిలు మన చేసిన అభివృద్ధి పనులు, మనం చేసిన మంచి పనుల వల్లనే ఈరోజు మనకు ప్రజలు కూడా మన ఇంట ఉండి నడిపించి భారీ మెజార్టీతో 200 పైన నేర్తో గెలిపించును. ఇదే కసితో మీరందరూ కూడా పనిచేసి నేను ద్వారా వార్డు మెంబర్లు చేస్తున్నా చెప్తున్నా, మీరు ఏమున్నా పని అడిగి చేయించుకోండి. మరి ఇంతకుముందు ఏమట్లా ఎట్లా ఉన్నారో అందరికి మంచిగా పెట్టాలి, పనిచేసి అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. మరియు మాజీ సర్పంచ్ ఉంటారు, రాము నాయకులు, రాములు, టిక్కిలు ఉన్నాయి.
ఇతడు మనకు ఎప్పుడు ఇంకోటి గ్రామంలో మా ప్రగతి కుమార్ కానీ గ్రామ పెద్దలు అందరూ గుణమల్ల కానీ పూర్వ నరసింహ కానీ అంటే పేరు చెప్పి చాలా మంది యువకులు చాలా మంది కృష్ణకాంత్ కానీ యువకులు చెన్నయ్య కురచెన్నయ్య శ్రీనివాస్ గౌడు ఇలాంటివి మన శ్రీనివాస్ గౌడ్ అంటే మన ఊరికి ఆలస్యం. ఎందుకంటే 17 సంవత్సరాల మన ఇంట కొట్టాలి మన గెలవడానికి ఎన్నికలు ఈ రోజుతోనే సమానం. ఇక ముందు అందరం ఒకే అని చెప్తున్నారు ఒక బాబు. దట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ టు ఆ భావన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో, నాయకులలో వస్తుందో, కార్యకర్తలలో వస్తుందో ఆ గ్రామం బాగుపడుతుంది. కానీ విభేదాల వల్ల పొందు సుఖము పోరు చెడును అని ఒక సామెత ఉండదు. అందరూ కలిసి పనిచేయడం వల్ల ఏ కార్యాలైనా సాధిస్తాం. ఈ పిల్లలు మాట్లాడుతుంటే అసలు ఆ మన్నం వయసు కూడా లేదు వీళ్ళందరికీ. నేను మాట్లాడుతుంటే నాకు ఆసక్తి నేను విమానంలో ఉన్నానా లేదా హైదరాబాద్ లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అని అట్లా మాట్లాడుతున్నాయా బాబు. నాకు ఆన్సర్ చెప్తున్నారు. నేను ఎవరు ఎక్స్పెక్ట్ లైక్ దిస్. దే ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ గాడ్ బ్లెస్ టు దెమ్. ఆల్వేస్ గాడ్ బ్లెస్ టు దెమ్. ఇటువంటి యువకులు ఉన్న ఊరు బాగు కాకపోతే ఇంకే ఊరు బాగైతుంది బాబు. కాబట్టి మీరు చాలా మంచిగా పనిచేస్తున్నారు. చాలా మంచి అభిప్రాయాన్ని ఇంత కొన ఊరిలో కూడా ఇది లాస్ట్. ఇది ఇటువంటి భావన ఉన్న యువకులు, ఇటువంటి భావన ఉన్న నాయకులు, ఇటువంటి భావన ఉన్న కౌన్సిలర్లు ఎన్నిక కావడము ఇది గ్రామానికి క్షేమం కాదు, మొత్తం షాద్నగర్ తాలూకా కూడా క్షేమం జరుగుతుంది. చెప్తున్నాను. మేమేమో ఆలోచన చేస్తే మా ఆలోచనలన్నీ పక్కకు చూపి వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళ బుర్రలను తీసుకొని మేము షాద్నగర్కి వెళ్తున్నామని మీకు గంటాపదంగా చెప్తున్నాను. ఇటువంటి భావన, ఇటువంటి ఉత్సాహము, ఇటువంటి కరేజ్, ఇటువంటి ఐకమత్యము, కోఆపరేషన్ ఇట్లా ఉండడం ఇటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు మీ గ్రామ ప్రజలందరూ కూడా భగవంతుడు చల్లగా ఉండాలి అని మరొకసారి చెప్తున్నాను. ఇంకొక మాట, ఈ వీళ్ళ ఉత్సాహం చూసిన తర్వాత సర్పంచ్ గారికి చెప్తున్నా నేను, మీకు ఏ అవసరము బీద వాళ్ళకి వస్తే వాళ్ళు ఎంత మేము ఉంటామని నేను మీ అందరి సమావేశంగా హామీ ఇస్తున్నాను. విజయం, వి అంటే ఇంగ్లీష్ లో వి అంటే విజయం, అపజయం లేని మనిషి అని విజయం. మళ్ళీ గీత, గీత అంటే ఏం తెలుసా? ఎంత గీత అవిసారస పట్టణం పాదముచ్చుతం తత్ర అహంకుచితపుత్రి నివసాన్ని సదైవ అని చెప్తారు భగవంతుడు. ఏ గీత అని ఎప్పుడైతే అంటారో, గీత ఎవరైనా చదువుతారో, నేను వాళ్ళ ఇంట్లో భూదేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సాక్షిగా, భగవంతుని సాక్షిగా, నీ సాక్షిగా వాళ్ళ దగ్గర ఉంటాను, నేను వాళ్ళకి ఏం కావాలని ఇస్తాను భౌతికంగా చెప్తాడు. అది గీత. గీత అంటేనే చాలా, గీత అంటే చాలా అనన్యా చింతయంతో మాకు ఏదైనా పరిపాలన దేశాన్ని యోగక్షేమం వాడు మీ అందరి క్షేమాన్ని నేను కోరుతాను చెప్పాడంటే భగవంతుడు గీత అనుకోను. అటువంటి వాళ్ళు మీకు ఎంత కావడం మీ అందరి అదృష్టమో లేకుంటే మా షాద్నగర్ తాలూకా అదృష్టమో అని భావిస్తూ ఈ అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ శుభాకాంక్షలు భగవంతుడు అందరికి శుభాకాంక్షలు కలగజేయాలని ఓం తత్సత్. చేసిన ప్రజలందరికీ అదేవిధంగా మా ఆర్యవేశ సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా వయసులు దేనిని ఆశించారు, అభివృద్ధి లక్ష్యంగా భావిస్తారు. మేము సంపాదించడంలో కొంత భాగం సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఎన్నో అనేక కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగానే రాజకీయంలో కూడా ఎదగాలని, వయసులు రాజకీయంగా ఎదిగితే సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో మేము కూడా రాజకీయాలకు రావాల్సి వచ్చింది. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో 2 సర్పంచ్ స్థానాలు గెలవడం ఎంతో అభినందనీయమైన విషయం. ముఖ్యంగా ఎల్కొట్టి వీరేశం దాదాపు 20 ఏళ్ళ సంఖ్య లీడరే. సర్పంచ్ కాకుండా డ్యూటీ సర్పంచ్ కూడా సర్పంచ్ గారు గ్రామానికి ఎన్నో రకరకాల సేవలు అందించిండు. అలాంటి కుటుంబం నుంచి ఈరోజు సర్పంచ్ కావడం కూడా మాకు ఎంతో గర్వకారం ఉంది. అంతేకాకుండా
మా రిలేషన్ కావడము సర్పంచ్గా గీత ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. వార్డు మెంబర్ కూడా 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ జడ్జిమెంట్ ఎలా ఉందంటే వ్యక్తిత్వం మీదే ఉందని చెప్పి కూడా నేను మరోసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా గతంలో మీరు 10 సంవత్సరాలు చేసిండ్రు, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇంకా సేవా కార్యక్రమాలు, గ్రామ అభివృద్ధిని చేయాలి. ఓటు వేసిన వారు వేయని వారు మనందరగా భావించి ముందుకు నడవాలని అది మీ అందరికీ తెలుసు. గ్రామ శ్రీనివాస మీరు మాట్లాడి చాలా మంది ఎంత చక్కగా అంటే నిజంగా చెప్తున్నారు, మాకంటే నాలెడ్జ్ వాళ్ళకే ఎక్కువ ఉందని కూడా నేను మరొకసారి ప్రతి మాటలో అర్థం లేక చాలా నైస్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కంటే కూడా పిహెచ్డి చేసిన వాళ్ళ దాకా కూడా మాట్లాడడం కూడా జరిగిందని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8 రోజుల క్రితం ఒక మాట అన్నాడు, 6 వయసులు అంటే నేను మిగతా వాళ్ళని ఏదో తప్పుగా దయచేసి నన్ను భావించొద్దు చెప్పమంటే చెప్తా. ఏంటంటే ఆయన మాట నేనన్నది కాదు, న్యాయంగా నిజాయితీగా ఏ బాధ్యత తీసుకున్నా చక్కగా వారసునే ఖర్చు పెట్టి 10% ప్రతి బాధ్యతను ఇవాళ 6 వయసుల సత్రాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటారని ఆయన అన్నాడు. వీరేశం గారు కూడా న్యాయంగా ఉంటారు, ఆయన ఏం తినరు, ఆయన సొమ్ము పెట్టడానికి వచ్చిందని చెప్పి కూడా మీరే చెప్పారు. కాబట్టి ఈ విధంగా వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఈ యొక్క రాజకీయమే కాకుండా మా కుల రాజకీయాల్లో కూడా ఎదిగి అంచెలంచెలుగా ఎన్నో పదవులు అలంకరించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఇంట్లో భగవద్గీతను పెట్టుకొని 2 రోజులు చదవండి, మీ సంసారం పరిస్థితి ఏమైనా తెలుసు. గీత అంటే భగవద్గీత. ఆమె మాకు కూడలు వచ్చినాక కొన్ని పరిస్థితులు మునుపటి కంటే మెరుగైనవి. మా ఇంట్లో విరేచం అంటే ఒక పులి మా వంశం లోపల, మా గోత్రం లోపల, మా ఇంటి లోపల ఊరికే కాదు, వాడు ఒక పులిలాగా ఏ కార్యక్రమం అయినా వచ్చి నేను ఉంటా ఉందని చేసేవాడు. ఈ 10 సంవత్సరాల లోపల భీమవరం గ్రామంలో మంచి పనులు చేసాడు. డిప్యూటీ సర్పంచ్గా ఉండి కూడా సర్పంచ్ మాదిరిగానే పనిచేసాడు. డిప్యూటీ సర్పంచ్ కాదు ఆయన, డిప్యూటీ సర్పంచ్ హోదాలో మంచి సర్పంచ్ పనులు చేసి ఏ వ్యక్తి కానీ నాకే యాసం వచ్చిందంటే తన వంతు సహాయం ఇంట్లో ఎవరు ఏమనుకోవాలని కూడా జేబులకి పైసలు పెట్టి మంచి పనులు చేసి మంచి కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ వినోద్ గారు వాటితో మంచిగా పనిచేసి భీమవరం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలకి, యువకులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, వాళ్ళకి, ఊరేళ్ళ కన్నా పెద్దల అడుగులకి, అక్కలకి, కిర్మాసుండ కన్నా అడుగులకి, అక్కలకి అందరికీ నా ధన్యవాదాలు. నేను చేసిన వాగ్దానాలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, టెంపుల్స్ ఇవి చేస్తా. స్కూల్ సాధన చేసిన అక్కలకి, చెల్లెళ్ళకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గెలుస్తానని అనుకున్నా కానీ నాకు కొంచెం లోపల భయం వేసింది. కానీ నాకు అందరూ ధైర్యం చెప్పిండు. మల్లగడ్డ రాహుల్ అంకుల్ నాకు ముందు పోయిన వాళ్ళ ఇద్దరికి వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు. మా అమ్మ మా నాన్నలాగా నాకు వాళ్ళ ధైర్యం చెప్పి నువ్వు గెలుస్తావమ్మా, నువ్వు బాధపడకు అని నాకు ధైర్యం చాలా ఇచ్చింది. వాళ్ళ కొడుకు పేరు రవి ఏం చెప్పిందంటే, అక్క నువ్వు గెలుస్తావు, నువ్వు బాధపడకు, నేను తిరుపతి వెంకటేశ్వర సేవకు పోతా, నెలకు సేవ చేసుకుంటా, కానీ నువ్వు గెలిస్తేనే ఆ వెంకటేశ్వర సేవ పోతాక, లేకుంటే నేను సేవకు పోతా అని నాకు ఓదార్పు చాలా చెప్పిండు.
అన్న తమ్మునిలాగా బాగా ఓదార్చింది, పక్కకు తీసుకెళ్ళి ఒక అక్కలాగా ఎంత చెప్పింది అంటే అది చెప్పలేను నేను, అంత బాధ చెప్పింది. ఇప్పుడు చెప్పినది వాళ్ళు అడిగిన కోరికలు అన్నీ నేను నెరవేరుస్తాను. 5 సంవత్సరాలుగా అన్నీ చేస్తాను. ఆదర్శ అన్నవాళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మా బావ నాగిల గొప్ప నా గురించి చెప్పిండు, నాకు అంతే సంతోషం వాళ్ళని ఊహిస్తున్నాను. నూతనంగా ఏర్పడిన మా సర్పంచ్ అభ్యర్థి మా గీకట్ట, అదేవిధంగా మా వీరేశన్న ధన్యవాదాలు, అదేవిధంగా మా వార్డు సభ్యులకు, అదేవిధంగా మాజీ సర్పంచ్లకు, మాజీ వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు, మా మీడియా మిత్రులకు, మా తోటి ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అన్న ఒకటే, మేమందరం కోరుకునే ఒకటే, ఎందుకు వాళ్ళు ఏ వాళ్ళు చిన్న సమస్య వచ్చినా అందరం కలిసి వచ్చి మీతో మాట్లాడతాం. మీరు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ఆ పని కంప్లీట్ చేయాలి, చేసి మన ఊరికి ఇచ్చిన హామీలన్నీ అభివృద్ధి చేయాలి, మన గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామన్న అక్క కోరుకునేది ఒకటే. మా ఊరికి మా యూత్ మొత్తం బాగా కష్టపడ్డామక్క, నైట్ పగలు అసలు నిద్ర లేకుండా కష్టపడ్డాం. అదేవిధంగా అన్ని 3 తండాలకు మన గ్రామానికి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాక మన గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే రెడీ. ఓకే ఇద్దరికి రండి మీరు. ఇద్దరికి రండి కొంచెం వెనకాకి వెళ్ళండి. ఒకరు ఇక్కడ రండి, ఒకరు ఇక్కడ రండి. ఆగండి ఓకే రెడీ ఓకే ఇక్కడ రెడీ ఓకేనా. ఓకే రెడీ. అలా చేయండి. నరేంద్ర
అందరికీ నమస్కారం. ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా, భీమారం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన అందరికీ, అందరూ నాకు సాయం చేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళకందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, టెంపుల్, దిర్మాస్కుంట తండ, ముల్లంగడ్డ తండ, ఊరెంక తండ, 3 తండలకి భీమారం గ్రామానికి అన్ని వాగ్దానం చేసేవన్నీ నెరవేర్చుకుంటా. భీమారం గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా చేస్తాం. నా భీమారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మమ్మలను నా గ్రామ ప్రజలు, యువకులు అందరూ కలిసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించినందున నా గ్రామానికి ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా నిర్వహిస్తానని, మరియు గ్రామాన్ని అభివృద్ధి చేసి సీసీలు, డ్రైనేజీలు కానీ ఏదైనా ప్రతి విషయంలో కూడా నా గ్రామాన్ని ముందు తీసుకుపోయి ఆదర్శ గ్రామంగా తీర్చుతానని నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను.